హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి జస్ట్ ఎన్నో రోజులు లేదు సార్. మన ఎదురు చూసే చూపులు 15 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ భారీ నోటిఫికేషన్ రీత్యా నీ ప్రిపరేషన్ అనేది జాగ్రత్తగా కొనసాగించాలి. ఇన్ని రోజులు చదివిన చదువు వేరు, ఈ మూమెంట్లో చదువుతున్న చదువు వేరు సార్. జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకెళ్ళి సార్. సమయం లేదు సార్, ఉన్న సమయాన్ని కాపాడుకోండి సార్. ఆఫ్లైన్లో ఒక బ్యాచ్ కంప్లీట్ కావాలంటే సుమారు 6 నెలలు 5 నెలలు టైం పడుతుంది. మళ్ళీ దాన్ని చదవాలంటే 4 నెలలు కావాలి. 1 ఇయర్ అటే అయిపోతుంది అక్కడ. అదే ఆన్లైన్లో ఎన్నిసార్లు మీరు వినొచ్చు అక్కడ. అందుకే మా ప్లాటో మీ ముందుకు వస్తుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానీ, టెట్ డిఎస్సి కానీ, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల క్లాసెస్ కూడా మీకు అందిస్తుంది. అంటే కొనుగోలు చేసుకోండి. దాంతోపాటు ఈ రెండు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ ఒక కీలకమైన పాత్ర కూడా పోషిస్తుంది. కాబట్టి ఈ జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత చాలా కీలకం. కాబట్టి అందుకే ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులకి హైయెస్ట్ స్కోరింగ్ వచ్చే కరెంట్ అఫైర్స్ని అక్కడ అందించాలి అనేక ఉద్దేశంతోనే గత కొన్ని నెలల నుండి ఈ ప్లాటో యాజమాన్యం మీకు విరామం లేకుండా మీకు అందిస్తుంది సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి అందుకే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి సార్. టుడే చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ సార్. టుడే వచ్చేసి ఇక్కడ ప్రధానంగా అదేవిధంగా సార్ 2021 జనవరి 16 నాడు నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఢిల్లీలో వచ్చేసి. ఈరోజు దేశంలో కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన ఢిల్లీలో పారిశుద్ధ కార్మికుడు మనీష్ కుమార్ సార్ ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన తొలి మహిళ ఎస్ జయమ్మ విజయవాడలో. టిఎస్లో కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన పారిశుద్ధ కార్మికురాలు ఎస్ కృష్ణమ్మ గాంధీ హాస్పిటల్లో తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండవ విడతలో 30 కోట్ల మందికి ఒక ఆత్మ నిర్భర్ భారత్ యోజన కార్యక్రమంలో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా
మన సొంతంగా తయారు చేసుకునే కోవాషీల్డ్ వ్యాక్సిన్, ఒక సిరమ్ ఇన్స్టిట్యూషన్ పూణేలో రూపొందించిన కోవాషీల్డ్ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మోడీ ఢిల్లీలో ప్రారంభించిన సంఘటన సార్. తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మందికి, ఇలా విడతల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్ర దేశ ప్రజలకి అందించనున్న సంఘటన సార్ వచ్చేసి. ఇందులో భాగంగా సార్ ఈరోజు దేశంలో 3006 కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణ వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా తెలంగాణలో 139 కేంద్రాలు. మరి ముఖ్యంగా సార్ ఈరోజు ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభంలో 100 మంది వాలంటీర్లకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాం అనే లక్ష్యంతో మన గురజాడ అప్పారావు ఇచ్చిన నినాదం దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని చెప్పి మన గురజాడ అప్పారావు యొక్క నినాదాన్ని ఆయన ఈరోజు ఇస్తూ ఈ కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రజలందరూ కూడా కలిసి రావాలి, అన్ని వర్గాలు మమేకంగా ముందుకు పోవాలి, ఈ వ్యాక్సిన్ తరిమి కొట్టడం, ఈ యొక్క కోవిడ్ అంటే వైరస్ను తరిమి కొట్టడంలో అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఇలా మోడీ పిలుపునిచ్చిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈ కోవిడ్ వ్యాక్సిన్లో ప్రధానమంత్రితో పాటు ఈ మీటింగ్లో పాల్గొని ఈ కోవిడ్ డ్రైవ్ మీటింగ్లో పాల్గొని సిరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత అయిన ఆధార్ పురాణవాల్, ఈ ఆధార్ పురాణవాలు ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ రణదీప్ గులారియా, ఈ రణదీప్ గులారియా, ఆధార్ పురాణవాల్ వీళ్ళిద్దరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వీళ్ళు కూడా తీసుకున్న సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు అడితే సార్ దేశవ్యాప్తంగా ఏ రోజున కోవిడ్ వ్యాక్సిన్ యొక్క ట్రయల్ను, కోవిడ్ వ్యాక్సిన్ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న యొక్క పారిశుద్ధ కార్మికుడు ఎవరు, తెలంగాణలో ఎవరు, ఏపీలో ఎవరు? ఏపీలో విజయవాడలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తే తెలంగాణలో గాంధీ హాస్పిటల్లో కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరు కూడా ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి. తప్పనిసరిగా పోటీ పరీక్షలో ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. కేవలం మనకే కాకుండా పక్కన నేపాల్, పక్కన శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాలకు కావాల్సిన కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇలా ప్రపంచ దేశాలకు ఇలా భారత్ కూడా ఎగుమతి చేస్తున్న సంఘటన సార్. ఈరోజు సార్ ఒక ఆస్ట్రాజెనికా సంస్థ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల నార్వేలో ఈరోజు 23 మంది కూడా చనిపోయిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. భారతదేశం ఒక ప్రతిష్టాత్మకంగా ఒక రూపొందించిన యొక్క మేలు రకమైన కోవిడ్ వ్యాక్సిన్ సార్ వచ్చేసి. ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారత్ వైపే చూస్తున్న యొక్క సంఘటన సార్ కోవిడ్ వ్యాక్సిన్ పైన ఈరోజు వచ్చేసి. ఓకే, అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2000 సంవత్సరం 2020 మధ్య వివిధ దేశాలకు ఉద్యోగాల కోసం వలస వెళ్తున్న దేశాల జాబితాను యుఎన్ఓ మైగ్రేషన్
లిస్టును ప్రకటించింది సార్. వచ్చేసి విదేశాలకు అధికంగా వలస వెళ్తున్న వారి దేశాల జాబితాలో ఇండియా అగ్రస్థానం సార్. వచ్చేసి ఇండియా మొదటి స్థానం. కోటి 80 లక్షల మంది ఇండియా నుండి వెళ్ళిపోయారు సార్. అదేవిధంగా సార్ విదేశాలకు అత్యధికంగా వలసగా అమెరికా దేశానికి వెళ్తున్నారు సార్. ఇక్కడ అమెరికా ఫస్ట్ ఉంది, 5 కోట్ల మంది సార్. ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ స్థానం, సౌదీ అరేబియా మూడవ స్థానం సార్. ఉన్నతమైన చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళి విదేశాలకు అత్యధికంగా అంటే ఉద్యోగాల కోసం వెళ్తున్న వారిలో మన భారతీయులు అత్యధికంగా ఉన్నారు. తర్వాత చైనా, తర్వాత మెక్సికన్లు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉద్యోగాల కోసం అత్యధికంగా ఏ దేశానికి ఎక్కువ చాలా మంది వెళ్తున్నారంటే, చాలా మంది ఏ దేశానికి వెళ్తున్నారు సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఆ దేశము అమెరికా దేశం సార్. మన భారతీయులు అత్యధికంగా ఇప్పటికీ ఈ మధ్య కాలంలో మన భారతీయులు 1,80 లక్షల మంది విదేశాల ఉద్యోగాల కోసం వెళ్ళారు. అక్కడి స్థిర నివాసం ఉంటున్నారు. ఇలా ప్రపంచంలో అత్యధిక మంది ఏ దేశానికి ఎక్కువ వలస వెళ్తున్నారంటే, ఏ దేశీయులు ఎక్కువ వలస వెళ్తున్నారంటే భారతదేశం. ఏ దేశానికి ఎక్కువ వలస వెళ్ళి స్థిరపడుతున్నారంటే అమెరికా దేశంలో సార్. భారతీయులు ఎక్కువ అమెరికా, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ సౌదీ అరేబియా సార్. రోజు రోజు కూడా వలసలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఉన్నతమైన విద్యను అభ్యసించి ఎక్కడో వెళ్ళి విదేశాలు వెళ్ళి సేవలు చేయడానికి వెళ్తున్నారు. మీకు కావాల్సిన ఉపాధి అవకాశాలని మేము ఇక్కడే కల్పిస్తాం, మీరు ఉండండి. రోజు రోజు కూడా మేధో సంపద మొత్తం కూడా తరలి వెళ్ళిపోతున్నాయి కదా తరడం సార్. అందుకే వాళ్ళ అంటే ఈ దేశంలో ఇన్నోవేషన్ రంగంలో, ఈ దేశం పేటెంట్ రంగంలో గణనీయంగా రాణించాలనే లక్ష్యంతో విదేశీ వలసలను అక్కడ అరికట్టి వాళ్ళకు కావలసిన ఉపాధి అవకాశాలను ఇక్కడే కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ద్వారా ముందుకు పోతున్న సంఘటన సార్. ఒక ఐక్యరాష్ట్ర రిపోర్ట్ ప్రకారం సార్, పోటీ పరీక్షలు అడుగుతాడు సార్, భారతీయులు అత్యధికంగా ఏ దేశానికి ఉద్యోగాల కోసం వలస వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు? అమెరికా. ఏ దేశంతో అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు? భారతీయులు. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారం సార్. ఇది ఇలా యుఎన్ఓ ఈ రిపోర్ట్ను కూడా ప్రకటించిన సంఘటన సార్. వచ్చేసి ఇది ఐక్యరాజ్య సమితి ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 15th, 16th తేదీలో ఇండియా, జపాన్ దేశాల మధ్య 5G టెక్నాలజీ, సైబర్ భద్రత, శాస్త్ర సాంకేతిక
రంగము, రక్షణ రంగము, వాణిజ్యం అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరించారు సార్. వచ్చేసి ఈ ఆసియా ఖండంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందిన కంట్రీ జపాన్ సార్. ఈ భారతదేశం అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న కంట్రీ. ఈ భారతదేశంతో సైనిక రంగంలో శిక్షణ మార్పిడి, రక్షణ రంగం, వాణిజ్యం, స్కిల్, హై స్పీడ్ లేబర్ పలు అంశాలపై కూడా భారత్తో ఇలా ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ఈ దేశ సహకారంతోనే ముంబై టు అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు నిర్మాణం కూడా జరుగుతున్న సంఘటన సార్. ఈ రెండు దేశాలు అనేక రకాలుగా సార్ ఇక్కడ ఒక శాస్త్ర సాంకేతిక రంగంలో వాణిజ్య రంగంలో ఉమ్మడిగా ముందుకు పోతున్న సంఘటన సార్. వచ్చేసి ఏ టైపులో బిట్ అడిగినా కూడా ఈ పోటీ పరీక్షల మీరు ముందుకు పోవాలి సార్. ఒక 2021 జనవరి 15-16 తేదీల మధ్య ఏ రెండు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగం, వాణిజ్య రంగం అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఈ టైపులు రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 16 నాడు, జనవరి 16 నాడు ఏబీపీ అండ్ సీ వాటర్స్ సంస్థలు సంయుక్తంగా కరోనా సమయంలో కరోనా నియంత్రణ అంశాలపైన శ్రద్ధ తీసుకొని ప్రజలకు అండగా ఉంటున్న సీఎంల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 1వ స్థానం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానం, ఏపీ సీఎం వైఎస్ జగన్ 3వ స్థానం, కేరళ సీఎం పినరై విజయన్ 4వ స్థానం. చివరి స్థానంలో ఉన్నవారు అమరేందర్ సింగ్ పంజాబ్ సీఎం, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, కేసీఆర్ తెలంగాణ సీఎం సార్. ఇక్కడ కోవిడ్ మూమెంట్లో కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండి ఎప్పటికప్పటికి కోవిడ్ యొక్క నియంత్రణపై సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ కోవిడ్ బాధితులకు కావాల్సిన అన్ని రకాలుగా సేవలు అందిస్తూ కోవిడ్ వ్యాధి నిర్మూలనలో ప్రజలకు ధైర్యంగా ఉండి
ప్రజా సమస్యలపైన పోరాడుతున్న సీఎంల జాబితాలో ఇలా బెస్ట్ సీఎంగా నవీన్ పట్నాయక్ సార్. 5 సార్లు సార్ నవీన్ పట్నాయకేనా ఒడిశా రాష్ట్రాన్ని సీఎంగా ఎన్నికైంది. అరవింద్ కేజ్రీవాల్ సార్ సెకండ్ ప్లేస్ సార్. ఇక్కడ ఢిల్లీ ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్, కోవిడ్ వ్యాప్తి నిర్మూలన పైన అనేక రకాలుగా ముందుకు వెళ్ళడంలో అనేకమైన సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పటికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు పోవడంలో ఫస్ట్ అంటే 1, 2, 3 స్థానాలంటే ఈ సీఎంలు సార్. సరిగా పట్టించుకొని సీఎంలు అంటే ఈ సీఎంలు సార్. అమరీందర్ సింగ్ ఉత్తరాఖండ్ సీఎం, తెలంగాణ సీఎం వీళ్ళు సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే, రేపు ఏమంటాడు సార్ ఇక్కడ ఏబీపీ సి వాటర్స్ సంస్థ ప్రకారం దేశంలో కోవిడ్ సమయంలో ప్రజలకి అండగా నిలబడే సీఎంలో బెస్ట్ సీఎం ఎవరు ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ 2021 జనవరి 26 నాడు ఈసారి భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులు ఎవరూ లేరు అని విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ప్రకటించారు సార్ వచ్చేసి. 1952, 1953, 1966, 2021 ఇప్పటి వరకు 4 సార్లు భారత రిపబ్లిక్ వేడుకలకి మన ఎవరిని కూడా గెస్ట్గా ఎవరు కూడా రాలేదు వచ్చేసి. యాక్చువల్గా 1950 జనవరి 26 నాడు తొలి భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్గా అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు మెగావతి సుకర్నో ఈయన రావడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో భారత రిపబ్లిక్ వేడుకలకినా చీఫ్ గెస్ట్గా వస్తే 2021 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్గా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావాలి. ఈ బోరిస్ జాన్సన్ సార్ బ్రిటన్లో విపరీతమైన స్ట్రెయిన్ కరోనా కేసులు నమోదు కావడంతో అయ్యా నేను మీ రిపబ్లిక్ వేడుకలకు నేను రాలేకపోతున్నానని చెప్పారు. అయితే జనవరి 9 నుండి భారత పర్యటనలో ఉన్న సూరినామ్ అధ్యక్షుడు ఆయన ప్రవాసీ భారతీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వస్తే చంద్రికే ప్రసాద్ సంతోకి ముఖ్య అతిథిగా వస్తే మరి రిపబ్లిక్ వేడుకలకు అక్కడ ఉండమని అడిగారు మనలు. మరి ఏమైందో తెలియదు. ఈయన అన్నారు కానీ ఇప్పుడు నిన్న ఈరోజు మాత్రం వచ్చేసి ఈసారి మన రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులు ఎవరు లేరు, ఓన్లీ వచ్చేసి ఇక్కడ రాష్ట్రపతి వచ్చి మరి ప్రధానంగా అక్కడ మరి జెండా ఆవిష్కరించి ఆ రాష్ట్రపతి ఆ పరేడ్లో పాల్గొంటారు తప్ప ఈసారి మాత్రం మన రాష్ట్రపతి తప్ప ఎవరు కూడా ఈసారి చీఫ్ గెస్ట్ లేరు. ఇప్పటివరకు మన భారత రిపబ్లిక్ వేడుకలకి 4 సార్లు మాత్రం ఎవరిని కూడా మనం పిలవలే. కొన్ని కారణాల వల్ల వచ్చేసి అక్కడ దృష్టిలో పెట్టుకొని 4 సార్లు ఇప్పటి వరకు రిపబ్లిక్ వేడుకల అతిథులు కూడా ఎవరు కూడా రాలేరు సార్ వచ్చేసి. ఇక్కడ మాత్రం ప్రధానంగా ఈసారి భారత రిపబ్లిక్ వేడుకల్లో సైనిక పరేడ్లో బంగ్లాదేశ్ యొక్క సైనికులు కూడా పాల్గొనబోతున్న సంఘటన సార్ వచ్చేసి. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయిన సంఘటన సార్ రిపబ్లిక్ వేడుకలకు మాత్రం వచ్చేసి ఇది. ఓకే, మరి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి పాలాస్తీనా సార్ 2021 జనవరి 16 నాడు
పాలస్తీనా ప్రభుత్వం 14 సంవత్సరాల తర్వాత పాలస్తీనా పార్లమెంటుకు ఎన్నికల ప్రకటన అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సార్ మే 22 జూలై 31 పార్లమెంట్ ఎన్నికలు సార్. ఇక్కడ ఆగస్టు 31 నాడు వచ్చేసి పాలస్తీనా జాతీయ మండలికి ఎన్నికలు సార్ వచ్చేసి యాసర్ అరాఫత్ ఖాన్ సార్ పాలస్తీనా విమోచన అధ్యక్షుడు సార్ వచ్చేసి అయ్యా పాలస్తీనా అనేది ఒక ప్రత్యేక దేశంగా గుర్తించమని చెప్పి ప్రపంచ దేశాలకు పాలస్తీనా మొరపెట్టుకుంది. భారత్ కూడా మద్దతు ప్రకటించింది. కానీ అమెరికా, ఇజ్రాయిల్ మాత్రమే ఇక్కడ పాలస్తీనా ఒక దేశంగా గుర్తించలే. ఒక యూదు మతస్థులకి పాలస్తీనా ప్రత్యేక దేశం కావాలని చెప్పి స్ట్రగుల్ జరుగుతున్న సంఘటన సార్ వచ్చేసి ఇజ్రాయెల్ అని పాలస్తీనా అనేది ఇజ్రాయెల్ ఒక భాగమే. పాలస్తీనా మాత్రమే దేశంగా అంగీకరిస్తే మేము మాత్రం గుర్తించము పాలస్తీనా ఒక దేశంగా అని చెప్పి కొన్ని ఏండ్ల నుండి దాదాపు వచ్చేసి అక్కడ 40-50 ఏండ్ల నుండి ఇక్కడ ఇజ్రాయెల్కు పాలస్తీనా మధ్య పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న సంఘటన సార్. ఒక పాలస్తీనా విమోచన నాయకుడు, పాలస్తీనా ప్రత్యేక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పాటు కారకుడుగా పోరాడిన వ్యక్తి, ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యాసర్ అరాఫత్ ఖాన్ సార్. గతంలో ఇతను చనిపోయిన యొక్క సంఘటన సార్. యాసర్ అరాఫత్ ఖాన్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ది ల్యాండ్ ఆఫ్ ది హోలీ ల్యాండ్ అంటే పాలస్తీనా, ది ల్యాండ్ ఆఫ్ ది హోలీ సిటీ అంటే జెరూసలేం సార్. ఇదే పాలస్తీనాలో బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఒక కమ్మరి కుటుంబంలో పశువుల పాకలో జన్మించిన వ్యక్తి యొక్క జీసస్ జన్మించింది కూడా ఈ ప్రాంతమే సార్ వచ్చేసి. ఈ మధ్యనే భారతదేశం పాలస్తీనా యొక్క ప్రజలకి 1 మిలియన్ టన్నుల యొక్క ఆహార సామాగ్రిని కూడా భారతదేశం రీసెంట్లీ అందించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. ఒక పశ్చిమాసియా దేశాల్లో ఎక్కడ రేపు అంటే 14 ఏళ్ల తర్వాత రేపు మే జూలైలో పార్లమెంట్కి ఎన్నికలు కూడా జరగబోతున్నాయంటే ఈ పాలస్తీనా సార్ ఇక్కడ మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా యొక్క ప్రజెంట్లీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసింది. యుఎన్ వాళ్ళు దీన్ని ఇంకా దేశంగా గుర్తించలే. యునెస్కోలో ఒక ప్రత్యేక దేశంగా యునెస్కో ఫైండ్ అవుట్ చేసింది, కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం దీన్ని దేశంగా గుర్తించలేదు. ఒక పాలస్తీనా ప్రత్యేక దేశం యొక్క కోసం వ్యతిరేకిస్తున్న యొక్క దేశాలంటే అమెరికా వచ్చేసింది, ఇజ్రాయెల్ కంట్రీ వ్యతిరేకిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 జనవరి 15-16 తేదీలో ఇంటర్నేషనల్ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని
ఢిల్లీలో పీయూష్ గోయల్ ప్రారంభించారు సార్. ఈ సమావేశంలో స్కోచ్ మెరిట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా సార్ 2021 జనవరి 16 నాటికి స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయిన సార్. వచ్చేసి స్టార్టప్ మేక్ ఇన్ ఇండియా 2014 సెప్టెంబర్ 25 నాడు స్టార్ట్ అయింది. అన్ని రంగాల్లో స్వయంగా మనకు మనమే అభివృద్ధిని సాధించాలి. స్కిల్ ఇండియా 2015 జనవరి అంటే జూలై 15 నాడు స్కిల్ ఇండియా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇదే 2015 జూలై 15 నాడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం స్టార్ట్ అయింది. 2016 జనవరి 16 నాడు స్టార్టప్ ఇండియా కార్యక్రమం. 2016 మే 5 నాడు వారణాసిలో స్టాండర్డ్ ఆఫ్ ఇండియా కార్యక్రమం స్టార్ట్ అయింది. స్టార్టప్ ఇండియా అంటే మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండర్డ్ ఆఫ్ ఇండియా. ఒక స్టార్టప్ ఇండియా ద్వారా సార్ ఒక నిరుద్యోగ యువతకి కొన్ని రకాలైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒక నిరుద్యోగ యువకుల్ని యువ పారిశ్రామికవేత్తలుగా రూపొందించాలనే లక్ష్యంతోనే స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈరోజు దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు కోవిడ్ సమస్య, దానితో పాటు పర్యావరణ సమస్య, ఇలాంటి అంశాలపై యువతకు కావాల్సిన ఎకనామికలీ సపోర్ట్ అందిస్తూ మరి తాను డెవలప్ అవుతూ యువత కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి ఎకనామికలీ సపోర్ట్ చేస్తే ఆ కంపెనీలో తనతో పాటు 100 మందికి కూడా ఆ కంపెనీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ఉంటుంది. కాబట్టి అందుకే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఈ అంతర్జాతీయ స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ పిలవడం జరిగింది సార్. 2021 జనవరి 16 నాటికి ఒక స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి 5 ఏళ్ళు కూడా ఈ రోజుకు కంప్లీట్ అయిన సంఘటన సార్. వచ్చేసి ఈరోజు సార్ గిరిజన వ్యవహారాల మంత్రి అనేక సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో కొన్ని గిరిజన స్టాల్స్ని అక్కడ ఏర్పాటు చేసి గిరిజనులు అక్కడ ఉత్పత్తి చేసిన వస్తువులను అక్కడ అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో పర్చేజ్ చేసే విధంగా గిరిజన కుటుంబాలను అక్కడ వివిధ రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ
ఆయా కుటుంబాల్ని అభివృద్ధి పదములో ముందుకు నడిపించడంలో అయినా అర్జున ముండా ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తున్నందుకే ఆయన స్కోచ్ మెరిట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా లభించిన యొక్క సంఘటన ఈరోజు ఈ మీటింగ్లో ఈ అవార్డును కూడా ఇచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది రేపు పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ యొక్క ఇష్యూ ఏరియా సార్. ఈ అంశం మాత్రం ప్రధానంగా అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 16 నాడు ఇంటెల్ పారిశ్రామిక శాస్త్ర సాంకేతిక సంస్థకు సిఇఓగా నియమితులైన పాట్ జెస్లింగర్ సార్ సాంకేతిక రంగంలో ముప్పై సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి సార్. 1968లో ఇంటెల్ సంస్థను స్థాపించారు. ఇక్కడ ఒక ఇంటెల్ సంస్థ సార్, ఇది కూడా ఒక ప్రముఖమైన యొక్క సాఫ్ట్వేర్ సంస్థ. శాస్త్ర సాంకేతిక రంగంలో, సేవల రంగంలో వివిధ దేశాల్లో తన యొక్క సంస్థలను విస్తరించి ఒక సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఇలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న యొక్క ఒక సాఫ్ట్వేర్ సంస్థ ఇంటెల్ సార్. ఈ సంస్థలో 30 ఏళ్ల పాటు అనుభవం కలిగి ఉన్న వ్యక్తి ఒక సిఇఓగా బాధ్యతలు కూడా స్వీకరించిన వ్యక్తి పాట్ జెస్లింగర్ అనే వ్యక్తి సార్. అమెరికా దేశానికి చెందిన పర్సన్ సార్. ఈరోజు సార్ ఇక్కడ ఒక 2021 జనవరి 16 నాడు అర్జెంటీనా దేశం అబార్షన్ల చట్టాన్ని ఆమోదించేస్తారు. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ సార్ ఇక్కడ వచ్చేసి ఒక ఐర్లాండ్లో అబార్షన్ చట్టం అమల్లోకి వచ్చింది. మొన్నటి వరకు ఇక్కడ అంటే అర్జెంటీనా ప్రజలు పోరాట ఫలితంగానే చాలామంది తల్లి గర్భంలో ఉండగానే ఆ పసిగుడ్డు బయటికి రాకముందుకి చంపేస్తున్నారు. ఇలాంటి ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. దీనికి ఒక చట్టబద్ధత తేవాలంటే చట్టబద్ధత కల్పించాలని లక్ష్యంతో ఆల్బర్ట్ ఫెర్నాండ్ అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్ట్ ఫెర్నాండో ఆమోదం ముద్ర వేయడం జరిగింది సార్. ఒక 2021 జనవరి 16 నాడు దక్షిణ అమెరికా ఖండంలో ఏ దేశంలో ఒక అబార్షణ చట్టానికి చట్టభద్రత కల్పించారు, ఏ దేశంలో అబార్షణ చట్టాన్ని ఆమోదించారు, ఇలా రేపు అడిగే అవకాశం సార్. అర్జెంటీనా కంట్రీ అనగానే మనకు గుర్తొచ్చేసారు. ఇక్కడ రీసెంట్లీ అబార్షణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈరోజు లియోనెల్ మెస్సీ ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు ఈ దేశమే సార్, అర్జెంటీనా కంట్రీ. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక డిగో మారడోనా లాస్ట్ ఇయర్ మరణించిన మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు
డిగో మారడోనా ఈ దేశమే. ఒక అర్జెంటీనా సార్ ఒక పశు సంపదకు ప్రసిద్ధిగాంచిన యొక్క దేశం సార్. పాడి పరిశ్రమ ఉత్పత్తులకి నిలయమైన కంట్రీ సార్ యొక్క అర్జెంటీనా. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి మనకి ఇది ప్రధానంగా. అదేవిధంగా సార్ ఈ బిడ్ ఇంపార్టెంట్ సార్. మేడమ్స్ జాగ్రత్తగా వినండి సార్. 2021 జనవరి 16 నాడు దేశంలో తొలి ఎయిర్ ట్యాక్సీ సర్వీసును చండీగఢ్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు సార్. వచ్చేసి చండీగఢ్ టు ఇస్సార్ రెండో విడత, ఇస్సార్ టు డెర్హాడోన్ మూడో విడత, చండీగఢ్ టు కూల్ మనాలి, సిమ్లా వివిధ ప్రాంతాలు. సార్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ను ఈరోజు చండీగఢ్లో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు సార్. ప్రయాణికులకి త్వరితగతిన తమ గమ్యస్థానాల్ని చేరుకోవడం కోసం, ఒక పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఉడాన్ పథకం కార్యక్రమంలో భాగంగా ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ దేశంలో తొలి ఎయిర్ ట్యాక్సీ సర్వీసును ఎక్కడ ప్రారంభించారంటే చండీగఢ్లో ప్రారంభించారు సార్. చాలామంది పర్యాటకులు సార్, చాలామంది వివిధ రకాల బిజినెస్ కోసం వెళ్తున్న వారికి త్వరితగతిన ఆయా ప్రాంతాలు చేరుకోవాలంటే జర్నీలో రోడ్డు మీద జర్నీ అక్కడ లేట్ అవుతుంది కాబట్టి త్వరితగతిన వారిని ఆయా గమ్యస్థానాలు చేర్చడం కోసం, ఒక పర్యాటక రంగం అభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల యొక్క అభివృద్ధి పదంలో ముందుకు పోయే లక్ష్యంగా ఈరోజు దేశంలో తొలి ఎయిర్ ట్యాక్సీ సర్వీసును చండీగఢ్లో ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. కంచి బిట్టాడుతాడు మేడమ్స్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఇక్కడ ఒక 2021 జనవరి 16 నాడు జిల్ బిడెన్కు ఒక డిజిటల్ విభాగంలో ప్రత్యేక అధికారినిగా నియమితులైన ప్రవాసీ భారతీయురాలు గరిమా శర్మ సార్ ఇక్కడ ఆల్రెడీ జిల్ బిడెన్ సార్ ఇక్కడ ఒక ప్రత్యేక అడ్వైజర్గా మలాలా అడిగా నియమితులైంది మన ఎన్ఆర్ఐ పర్సన్. ఈరోజు జో బిడెన్ యొక్క కుటుంబం అంటే టీంలో సార్ జో బిడెన్, జిల్ బిడెన్ ఈమె జో బిడెన్ యొక్క వైఫ్ సార్. జో బిడెన్ యొక్క టీంలో భారతీయులు, ప్రవాస భారతీయులు వివేక్ మూర్తి,
వినయ్ రెడ్డి, సమీరా పైజలి, అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఇప్పటికీ చాలామంది ఈమె టీన ఇప్పటికి దాదాపు వచ్చేసి ఇక్కడ 15 మంది పైగా మన ప్రవాస భారతీయులు జో బైడెన్ టీంలో వివిధ హోదాల్లో ప్రత్యేక అధికారులుగా నియమితులైన సంఘటన సార్ వచ్చేసి వివేకమూర్తి ఒక అమెరికా హెల్త్ విభాగానికి జనరల్ సర్జన్ డాక్టర్గా నియమితులు కావడం జరిగింది సార్. ఈ సమీరా పైజలి జో బైడెన్ యొక్క ఎకనామికల్ టీంలో ప్రత్యేకమైన ఎకనామిక్ ఆర్థికవేత్తగా ఈమె నియమితులు కావడం జరిగింది సార్ వచ్చేసి. ఒక 2021 జనవరి 20 నాడు 46వ అమెరికా అధ్యక్షుడిగా 59వ ఎన్నిక 46వ అమెరికా అధ్యక్షుడిగా ఒక డెమోక్రటిక్ పార్టీ నుండి వాషింగ్టన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న వ్యక్తి. జనవరి 10 నుండి జనవరి 24 వరకు వాషింగ్టన్ ఏరియాలో ఎమర్జెన్సీ కూడా అమల్లోకి వచ్చింది. ఎందుకంటే జనవరి 6 నాడు క్యాపిటలిస్టు ప్రాంతంలో వాషింగ్టన్ ఏరియాలో ట్రంప్ యొక్క అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు కాబట్టి మళ్ళీ అలాంటి దాడులు జరగవచ్చు అనేక భయాందోళనతో అక్కడ ఈరోజు ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చిన సంఘటన సార్. అదేవిధంగా సార్ దాంతోపాటు సార్ ఏ టైపులో ఏ విధంగా బిట్ వచ్చినా కూడా మనం ఈ పోటీ పరీక్షల్లో ముందుకు పోవాలి సార్. ఇక్కడ రేపు అడిగితే సార్ గరిమా శర్మ ఎవరికి ప్రత్యేక అడ్వైజర్గా నియమితులైంది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న సమీరా పైజలి ఇండియాలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిమే, జమ్మూ కాశ్మీర్ దేశంలో తొలి ఎయిర్ టాక్సీ సర్వీసును ఎక్కడ ప్రారంభించారు, దేశంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన ఢిల్లీ పారిశుద్ధ కార్మికుడు ఎవరు, తెలంగాణలో ఎవరు, ఏపీలో ఎవరు, ఈ టైపులు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షల్లో. భారతదేశం 5G టెక్నాలజీ కోసం, సైబర్ సెక్యూరిటీ భద్రత కోసం ఏ దేశంతో 5 అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరించింది. ఇది సార్ ఏ టైపులు అడిగినా కూడా ఈ పోటీ పరీక్షల్లో ఒక విజేతగా నిలబడాలి అంతే. వచ్చేసి ఇక్కడ అంతర్జాతీయ విషయాలే ఉన్నాయి, జాతీయ స్థాయి విషయాలే ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఏముంది, క్రీడా పేజీలో ఏముంది, ఎలా ఆడుతాడు, మనం ఎలా ముందుకెళ్ళాలి. అందుకే మీకు మా ప్లాటో సంస్థ ఓన్లీ క్లాసెస్ ఒకటే కాకుండా అన్ని రకాలుగా మీకు ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు మీరు విజేతలుగా నిలబడడం కోసం ప్లాటో అనేక రకాల మీకు సపోర్ట్ అందిస్తుంది. మీరు కూడా బాగా చదవాలి, రేపటి విజేతగా నిలబడగలగాలి. అదే మనకు ఈ పోటీ పరీక్షల్లో సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు సార్, ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్. ఒక 2021 జనవరి 16 నాడు TEPC టెలికాం ఎక్స్పెరిమెంట్స్ సేవలకు ప్రత్యేక సిఇఓగా నియమితులు సందీప్ అగర్వాల్ నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ ఎస్ బ్యాంక్ సార్ ఇక్కడ టుడే వెల్నెస్ ప్లస్ అనే ఒక ప్రత్యేక క్రెడిట్ కార్డు కార్యక్రమాన్ని
ప్రారంభించింది సార్. ముఖ్యంగా ఈరోజు సార్ గరిమ వర్మ గురించి కానీ, చండీగఢ్లో ఎయిర్ ట్యాక్స్ సర్వీస్ ప్రారంభం కానీ, ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం, వీటి గురించి రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. వీటి గురించి జాగ్రత్తగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సార్. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చూడగానే వెంటనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మన ప్లాటో యాప్ యొక్క క్లాసులు కొట్టేస్తే అన్నీ మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ అన్ని క్లాసులు వస్తాయి. ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా అవకాశాలు మీరు వినియోగించుకోవచ్చు మన ప్లాటో క్లాసెస్ నుండి వచ్చేసి. ఇంతకన్నా మించిన సిలబస్ ఇంకెక్కడ దొరకదు సార్. ఏది మీకు బయట అవసరం లేదు సార్. మన ప్లాటో యాప్ ఒకటి దగ్గర ఉంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కానీ, అండ్ కానిస్టేబుల్ కానీ అన్ని రకాలుగా పోటీ పరీక్షల్లో ఒక నాణ్యతకు మారుపేరైన ఈ ప్లాటో యాప్ చూడండి సార్. అదే మనకు కావాల్సింది. అక్కడ అంత క్లారిటీగా క్లియర్గా మీకు అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ.